ఈ బిజిలీ ఆడిటింగ్ అది ఒకసారి మనం చూద్దాం. అది డివైస్ ఉందా అది? ఇది 3-phase బిజిలీ ఆడిటర్. దీంతో ఏం చేయొచ్చు అంటే ఇవి క్లాంప్ ఆన్ సిటీస్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీ మీటర్లు అంటే ఇన్స్టలేషన్ని కొద్దిగా సింపుల్గా చేయకుండా వైర్ని ఇట్లా పెట్టేసేయచ్చు. ఓకే. సో పెద్ద సెటప్ ఉండదు అన్నట్టు, ఈజీ ఉంటుంది అన్నట్టు. సో ఎగ్జిస్టింగ్ వైర్లకే ఇది కనెక్ట్ చేయొచ్చు. ఇది కనెక్ట్ చేసేసి దీంతో ఏమవుతుందంటే మనకు అసలు యాక్చువల్లీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఏమవుతుందనే ఒక ఇన్సైట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ మానిటరింగ్ అనేది చాలా యూస్ఫుల్. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నారు అనుకోండి, ఇండస్ట్రీస్ అనేవాళ్ళు చాలా ఎక్కువ బిల్ పే చేస్తారు. అవును. సో వాళ్ళ దగ్గర కూడా అసలు నెల తర్వాత బిల్ వస్తుంది, సడన్గా షాక్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కొంతమంది నోట్బుక్లో రాసుకుంటారు, రాసుకున్నది చూడాలంటే కష్టము, అన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇట్లాంటి ఒక్క డివైస్ అనేది ఇప్పుడు అంతంత బిల్ కట్టినప్పుడు ఇది హార్డ్లీ ఎనీ కాస్ట్. ఓకేనా? సో ఇప్పుడు 10,000 రూపీస్లో ఇది వచ్చేస్తుంది. ఒక ఇండస్ట్రీలో 10,000 అనేది ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఈజ్ నథింగ్ అన్నట్టు. అవును. బట్ వేరాజ్ దీని ఎన్ని ఇన్సైట్స్ తీసుకొస్తుంది అంటే ఇది వాళ్ళ హోల్ థింగ్ మానిటరింగ్ చేసినప్పుడు ఇప్పుడు డొమెస్టిక్లా కాకుండా ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అన్నట్టు. వీళ్ళకి అసలు ఎక్సెస్ బిల్ ఎంత ఎక్కువ వస్తుంది అనేది ఒక ఇన్సైట్ ముందు నుంచే తెలిసిపోతుంది మనకి. సో అట్లా దీన్ని ఇప్పుడు ఈజియెస్ట్ వేలో వాళ్ళు ఒక్క చిన్న మానిటరింగ్ డివైస్ పెట్టుకోవడం వల్ల ప్రొయాక్టివ్గా ఒకసారి ఎక్సెస్ బిల్ వచ్చిందంటే కట్టాల్సిందే, ఆప్షనే లేదు. ఒక నెల ఎక్సెస్ బిల్కి ఒక సంవత్సరం మొత్తం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ పే చేయొచ్చాము మీకు. ఓకే. అంత సింపుల్ అన్నట్టు. సో దాట్ వే లాట్ ఆఫ్ స్కోప్ ఈజ్ దేర్ ఫర్ సేవింగ్స్ అన్నట్టు. అంటే ఈ ప్రోడక్ట్ తీసుకొని మనం జస్ట్ అంటే ఎక్కడ ఎక్కువ వస్తుంది ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి, తగ్గించుకోవడానికి అంటే మానిటరింగ్ మెకానిజంలో వీ విల్ గివ్ ద రియల్ టైమ్ అలర్ట్స్ అన్నట్టు. ఓకే. ఇమీడియట్గా మీది ఒకటి పవర్ ఫ్యాక్టర్ లో అయింది, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు యాక్ట్. ఓకేనా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రియల్ టైమ్ ఇన్సైట్స్ ఇస్తాం. నిజంగా అంటే ఇండస్ట్రీలో పెద్ద మిషనరీస్ ఉంటాయి. సో వాళ్ళకి సడన్ గా కొన్నిసార్లు స్పైక్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి. ఎప్పుడు ఏమవుతుంది, ఏ మిషనరీ చేసుకున్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ లో అవుతుంది, హై అవుతుంది, అట్లా అన్ని ఇన్సైట్స్ వస్తాయి. లైవ్ డేటా ఉన్నప్పుడే దాన్ని మానిటరింగ్ చేయడం ఈజీ అవుతుంది.